హాయ్ అండి, చూస్తేనే తినాలనిపించే గులాబ్ జామ్ రెసిపీ చేశాను. ముందుగా గిన్నెలో వాటర్ తీసుకున్నాను, అందులోనే పంచదార వేసుకున్నానండి. అలాగే ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్నాను. కొద్దిగా షుగర్ కరిగేంత వరకు స్టవ్ పైన పెట్టుకున్నానండి. గులాబ్ జామ్ పౌడర్ కూడా గిన్నెలో వేసుకున్నాను. ఎక్కడ ముద్దలు లేకుండా కలుపుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్నానండి. కొద్దిగా పాలు పోస్తూ కలుపుకోవాలండి. ఒకటేసారి వేస్తే పిండి మెత్తగా అవుతుంది. ఇలా కొద్దిగా వేస్తూ పిండి ముద్ద వచ్చేంత వరకు ఇలా కలుపుకోవాలి. అలాగే రౌండ్స్ కూడా చేసుకున్నానండి. చూడండి, షుగర్ కూడా కరిగిపోయింది. అలాగే ఒక గిన్నెలో ఆయిల్ కూడా వేసుకున్నానండి. షుగర్ కూడా కరిగింది. అలాగే ముందుగా బాల్స్ చేసుకున్నా కూడా ఆయిల్లో వేసుకున్నానండి. ఇలా బాల్స్ని కూడా ఆయిల్లో వేసుకొని వేగనిచ్చుకోవాలండి. కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనించుకోవాలి. మనం పిండి కలిపేటప్పుడే బాల్స్ పగలకుండా చూసుకోవాలండి. చూడండి, ఎక్కడ కూడా పగలు లేకుండా ఎంత బాగా వచ్చాయో. ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో ఉంచుకోవాలండి. మళ్ళీ వేసుకుంటున్నాను. ఇలాగే ఆయిల్లో వేయించుకోవాలి. ఎంత సాఫ్ట్గా వచ్చాయో చూడండి, ఎక్కడ కూడా పగలు లేకుండా వచ్చాయండి. అన్నీ వేయించేసుకున్నాను. అలాగే గులాబ్ జామున్ కూడా షుగర్ వాటర్లో వేసుకున్నానండి. వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసుకున్నాయండి. ఇలాంటిది ఉంటే దాంతో బాదాంని కూడా మ్యాష్ చేసుకొని ఇలా పౌడర్ చేసుకోవాలండి. చూడండి, టేస్టీ గులాబ్ జామ్ రెసిపీ రెడీ అండి. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే మా గులాబ్ జాముని కూడా టేస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.